కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు పరారయ్యాడు. మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో నిందితుడు వినోద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల కళ్ళు గప్పి అర్ధరాత్రి నిందితుడు పరారైనట్టు తెలుస్తోంది. విషయం బయటకు తెలియకుండా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, ఏంటి నిందితుడి గురించి ఏమైనా అప్డేట్స్ తెలుసాయా? ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో మంత్రాల దీపంతో అయితే హనుమంతరావు అనే యువకుని హతమార్చిన వినోద్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. రిమాండ్ సీన్ కన్స్ట్రక్షన్ లో భాగంగా అతన్ని విచారించే కోణంలో అయితే పోలీసులు అతని సంఖ్యలో వేసి పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అయితే అదే క్రమంలో ఏదైతే వినోద్ అదునుగా చూసుకుని ఎవరు లేని సమయంలో అతను పోలీస్ స్టేషన్ లో ఉన్న కిటికీలో నుంచి బయటికి వెళ్లి ఫరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అయితే అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటన పోలీసుల వెనుక ఉన్న ఇంత అజాగ్రత్త అన్నది కనపడుతుంది. ఏదేమైనా కూడా ఒక నిందితుడిని అసలు ఎలా ఉంచాలి, పోలీస్ స్టేషన్ లో ఉంచి అసలు కనీసం ఒక సెక్యూరిటీ లేకుండా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేకుండా అతన్ని ఉంచడం పట్ల అక్కడ ఉన్న కొంతమంది అయితే ఇది సెక్షన్ ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు వేసి అతను వెంటనే పట్టుకొని అతను శిక్షించాలన్న గ్రామస్థాయి ఇలాంటి ఘటన జరగడం ఇటు పోలీసు వ్యవస్థను దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో దానికి సంబంధించి నిందితులు గాలింపు చర్యలు చేపట్టి గత 2 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఏదైతే వినోద్ పరారీలో ఉన్నట్టయితే సమాచారం. దీనికి సంబంధించి ఏదైతే సిఐ సంజయ్ ను వివరణ కూడదు. సంజయ్ ఫోన్ తో అందుబాటులో లేకుండా కనీసం స్పందించడం లేదు. కూడా ఇలాంటి ఘటన జరగడం పోలీస్ వ్యవస్థకు కొంచెం తీరని లోటని చెప్పవచ్చు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. పిట్టగూడ అనే ఒక గ్రామంలో వినోద్ అనే అతను హనుమంతరావు అనే అతన్ని మంత్రాల నెపంతో గొడ్డలతోటి నాకి చంపేయడం జరిగింది. అది దరఖాస్తు వచ్చింది. మేము ఒక కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పూర్తి వివరాలు మీకు తర్వాత తెలియజేస్తాం. పుట్టగడ